ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ఉంటున్న ప్రపంచాన్ని వదిలేయాలా? నిజానికి అస్సలు అవసరం లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటూ ఈ ప్రపంచం నడిబొడ్డున ఉంటూనే ఉన్నత స్థితిని ఎలా చేరుకోవచ్చో చెప్పే ఒక అద్భుతమైన మార్గముంది. దాని గురించే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది కదా, ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ఒక రకమైన సన్యాసం తీసుకోవాలి, అన్ని బంధాలను వదిలేసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. కానీ మన ప్రాచీన భారతీయ తత్వం దీనికి పూర్తి భిన్నమైన చాలా అందమైన ఒక సమాధానం ఇస్తుంది. సరే, మరి ఆ మార్గమేంటో చూద్దాం. ఈ అద్భుతమైన మార్గాన్నే గృహస్థయోగం అంటారు. పేర్లోనే ఉంది కదా, గృహజీవితాన్ని గడుపుతూనే చేసే యోగ సాధన అన్నమాట. ఇది ఆత్మసాక్షాత్కారం కోసం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉన్న ఒక శక్తివంతమైన దారి. ఇది ఏదో ఈ మధ్య కొత్తగా కనిపెట్టిన సిద్ధాంతం అస్సలు కాదు. మన చరిత్రనే చూస్తే వశిష్ఠుడు, అత్రి లాంటి గొప్ప గొప్ప మహర్షులు, చివరికి సాక్షాత్తు యోగి కృష్ణుడు, యోగేశ్వరుడైన శంకరుడు కూడా గృహస్థులుగానే ఉంటూనే జ్ఞానాన్ని పొందారు. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి ఇదసలు ఎలా పనిచేస్తోంది? దీని వెనక ఉన్న సూత్రం చాలా సహజమైనది, ఇంకా చెప్పాలంటే చాలా అందమైనది. ఏంటంటే అది మన చైతన్యాన్ని, అంటే నేను అనే భావనను క్రమంగా విస్తరించుకుంటూ ముందుకు వెళ్లడమే. ఈ ప్రయాణం ఎలా సాగుతుందో చూడండి, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొదట ఒక వ్యక్తి కేవలం తన గురించే ఆలోచిస్తాడు, నేను అనే భావనతో ఉంటాడు. పెళ్లి తర్వాత ఆ భావన మేముగా మారుతుంది. పిల్లలు పుట్టాక ఆ పరిధి ఇంకాస్త పెరుగుతుంది. అలా నెమ్మదిగా నెమ్మదిగా తన కుటుంబాన్ని, చుట్టూ ఉన్న సమాజాన్ని, చివరికి ఈ ప్రపంచాన్నే తనదిగా భావించే స్థాయికి చేరడం, అదే ఈ యోగం యొక్క లక్ష్యం. ఈ ప్రాచీన వాక్యం ఎంత లోతైన అర్థాన్నిస్తుందో కదా. అంటే కుటుంబ జీవితం మనల్ని వెనక్కి లాగడం కాదు, అది మనల్ని సంపూర్ణులుగా మార్చే ఒక ప్రక్రియ అని భగవాన్ మనువు చెబుతున్నారు. ఈ దృష్టితో గనక మనం చూస్తే ఇల్లు అనేది కేవలం లౌకిక బంధాలు ఉండే ప్రదేశం కాదు, అది మన ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనువైన ఒక ట్రైనింగ్ గ్రౌండ్, ఒక ప్రయోగశాలగా మారిపోతుంది. అంటే ఈ యోగంలో మనం రోజువారీ చేసే పనులే మన సాధన అన్నమాట. మన బాధ్యతలే మన అంతర్గత ఎదుగుదలకు, మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి శక్తివంతమైన టూల్స్గా మారిపోతాయి. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేంటంటే, ఇతరుల అవసరాలకు మన అవసరాల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవడం. ఈ అభ్యాసం మెల్లమెల్లగా మనలోని అహంకారాన్ని కరిగిస్తుంది. ఏ యోగ మార్గం యొక్క అంతిమ లక్ష్యమైనా ఇదే కదా. ఈ సాధనకు పునాది చాలా సింపుల్. మన జీవితం పట్ల, మన సంబంధాల పట్ల మనకున్న ప్రాథమిక దృక్పథంలో ఒక లోతైన మార్పు తీసుకురావడం, ఒక మైండ్ సెట్ షిఫ్ట్ అన్నమాట. మూల గ్రంథం ప్రకారం ప్రపంచంలోని అన్ని సమస్యలకు, గొడవలకు మూలం ఒకే ఒక్క ఆలోచన: తక్కువ ఇచ్చి ఎక్కువ తీసుకోవాలి అని అనుకోవడం. దానికి పూర్తి వ్యతిరేకమైన ఎక్కువ ఇచ్చి తక్కువ తీసుకోవాలి అనే ఆలోచనే అన్ని మంచి గుణాలకు, శాంతికి తల్లిలాంటిది. మనం నాకేం వస్తుంది అని ఆలోచించడం ఆపి, నేనేమివ్వగలను అని ఆలోచించడం మొదలుపెట్టిన క్షణం ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. సంఘర్షణ స్థానంలో సామరస్యం వస్తుంది. ఇల్లు ఒక శాంతి నిలయంగా మారుతుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ ఆలోచన. సరే, ఇదంతా థియరీ పరంగా చాలా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా ఎలా చెయ్యాలి, మన రోజువారీ జీవితంలోకి ఎలా తీసుకురావాలి? దీనికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలున్నాయి. ఒక గృహస్థయోగి ఈ మంత్రాన్ని తన హృదయంలో నిలుపుకోవాలి. తన కుటుంబాన్ని ఒక భారంగా చూడకుండా భగవంతుడు తనకప్పగించిన ఒక పవిత్రమైన తోటగా భావించాలి. ఆ తోటను ప్రేమతో, శ్రద్ధతో పెంచడమే తన విధిగా స్వీకరించాలి. ఈ మనస్తత్వం గనక వస్తే రోజువారీ పనులు కూడా భారమనిపించవు. అవి ఆ పవిత్రమైన తోటను చూసుకునే పనులుగా, ఒక రకంగా దేవుడికి చేసే ఆరాధనగా, ఆత్మశిక్షణగా మారిపోతాయి. సరే, మరి మనమెప్పుడూ తప్పులు చెయ్యకుండా పరిపూర్ణంగా ఉండాలా? అస్సలు కాదు. పొరపాట్లు జరగడం చాలా సహజం. కాని పొరపాటు జరిగినప్పుడు ఈ 4 దశల ద్వారా మనల్ని మనం నిజాయితీగా సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండటమే ఇక్కడ ముఖ్యం. ఆ తోటను పెంచడానికి ఓపికెంత అవసరమో, మనలో ఆధ్యాత్మిక గుణాలను పెంచుకోవడానికి కూడా అంతే ఓపిక కావాలి. ఒక మొక్క నెమ్మదిగా పెరిగినట్లే మనలోని మార్పు కూడా రోజురోజుకు నెమ్మదిగా, స్థిరంగా వస్తుంది. ఇది ఒక రాత్రిలో జరిగే మ్యాజిక్ అస్సలుగాదు. సో చివరికి మనకు అర్థమయ్యే విషయమేంటంటే,
సన్యాసమనేది మనం వేసుకునే బట్టల రంగులోనో మనం ఎక్కడ నివసిస్తున్నామనే దానిలోనో లేదు. అది పూర్తిగా మన అంతర్గత వైఖరిలో, మన దృక్పథంలో ఉంది. ఈ నిస్వార్థ సేవాభావనున్న గృహస్థుడు ఇంట్లో ఉన్నా సరే ఒక సన్యాసితో సమానం. కాబట్టి గృహస్థ యోగం అనేది ఒక సంపూర్ణమైన మరియు చాలా లోతైన ఆధ్యాత్మిక మార్గం. ఇది ఏ ఇతర యోగ మార్గానికి ఏమాత్రం తక్కువ కాదు. కుటుంబ జీవితమనే ఈ అద్భుతమైన పరీక్షా క్షేత్రంలోనే అత్యున్నత లక్ష్యాలను మనం చేరుకోవచ్చు. మన ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం అత్యంత శక్తివంతమైన అవకాశాలు ఎక్కడో దూరంగా మారుమూల పర్వత గుహలలో కాకుండా మనం నివసించే ఇంట్లోనే, మన చుట్టూ ఉన్న సంబంధాలలోనే దాగి ఉన్నాయేమో ఆలోచించాల్సిన విషయం కదూ.